హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది రామప్ప ఆర్కిటెక్చర్. రామప్ప అంటే ఇక్కడ ఉండే విలేజ్ నేమ్ కాదు, చాలామంది విలేజ్ నేమ్ అంటారు. రామప్ప మీన్స్ ఇక్కడ దీని యొక్క ప్రధాన శిల్పి మెయిన్ ఆర్కిటెక్చర్ యొక్క పేరు మీదుగా రామప్ప అనే పేరు పెట్టారు. చూడండి, ఈ ఆర్కిటెక్చరు ఎంత గొప్పగా ఉందో. ఇది ఒక 1000 years బ్యాక్, అబౌట్ 1213 సెంచరీలో దీని ఇంత అందంగా చెక్కబడి ఇలా కన్స్ట్రక్ట్ చేశారంటే కాకతీయ రాజులు ఈ యొక్క శిల్పకళ ఎంత గొప్పగా ఉందో చూడండి. మళ్ళీ ఇవన్నీ ఇంటర్లాక్డ్ సిస్టంతో చేయబడిన టెంపుల్. ఇది ఇంటర్లాక్డ్ సిస్టమ్ అంటే ఒక రాయిని ఇంకో రాయిలో ఇన్సర్ట్ చేసి అట్లా ఇంటర్లాక్డ్ సిస్టమ్ ద్వారా ఆగినాయి. ఇక్కడ ఈ రాళ్ళు చూడండి. ఇక్కడున్న రాళ్ళ ప్రత్యేకత ఏంటంటే డెన్సిటీ తక్కువగా ఉండడం వల్ల ఈ రాళ్ళు వాటర్లో తేలితాయి అంటారు. దీని గోపురం కూడా వాటర్లో తేలే రాళ్లతో కన్స్ట్రక్ట్ చేయబడి ఉంది. చూడండి, ఇక్కడికి రావాలంటే మనకు వరంగల్ నుంచి ములుగు నుంచి మనకు రామప్పకు స్పెషల్ బస్సెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా స్పెషల్గా చాలామంది టూరిస్టులు రావడానికి కారణం ఏంటంటే ఇది రీసెంట్గా వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపబడింది. చూడండి, దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఒక ఇన్స్క్రిప్షన్ ఉంటుంది అన్నమాట. దీన్ని ఏ టైంలో కట్టిర్రు, దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేసిర్రు, దీని యొక్క శిల్పి ఎవరు, ఏ రాజు టైంలో ఇది కన్స్ట్రక్ట్ చేయబడిందని ఇక్కడ ఒక మనకు శాసనం కనబడుతుంది. అయితే కాకతీయుల టైంలో సంస్కృత భాష బాగా, తెలుగుతో పాటు సంస్కృత భాష బాగా ప్రాచుర్యంలో ఉంది. ఇది సంస్కృతంలో ఉన్న ఈ యొక్క ఇన్స్క్రిప్షన్, శాసనం అంటారు. చూడండి, మన టైంలో శిలాశాసనాలు వేస్తున్నారు, వాళ్ళ టైంలో ఇలా శాసనం వేయించబడింది. దీని అన్ని వైపులా రాయబడి ఉంది. ఇది ఒక సంస్కృత్ లిటరేచరు. దీన్ని నేను నెక్స్ట్ వీడియోలో చదివి మీకు చెప్తా, దీని మీద అసలు ఏం రాయబడింది అనేది నేను చెప్తాను. ఇలానే ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో మనకు సేమ్ కాకతీయుల టైంలో వాళ్ళు శైవ మతస్థులు. శైవం అంటే శివుడు. ఈ యొక్క పాశుపత శైవము, వీరశైవము అని యొక్క శైవ జాతులు ఉంటాయి. వీళ్ళు వీరశైవానికి చెందిన వాళ్ళు. వీరశైవం అంటే వీళ్ళు శివుని బాగా ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంటారు. అయితే ఈ యొక్క కాకతీయుల కాలంలోనే ఇక్కడ పేరిణి నృత్యం అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే యుద్ధానికి పోయేదానికి ముందు ఈ యొక్క రాజులు వాళ్ళకు ధైర్య సాహసాలకు, సైనికులకు ధైర్య సాహసాలు నింపనీకి వాళ్ళకు పేరిణి నృత్యం చూపిస్తారు. ఈ పేరిణి నృత్యాన్ని ఓన్లీ మేల్స్ మాత్రమే డ్యాన్స్ చేస్తారు. ఈ పేరిణి నృత్యంలోని భంగిమల్ని ఇక్కడ జాయప్ప శివుని యొక్క భంగిమల్ని ఇక్కడ మనకు చూడండి, చాలామంది టూరిస్టులు వస్తుంటారు. చూడండి, ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ కానీ ఈ యొక్క ముస్లిం దాడులలో 1300 టైంలో, రెండవ ప్రతాపరుద్రుని టైంలో ఈ యొక్క యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాల టైంలో ఈ యొక్క శిల్పాలన్నింటినీ ధ్వంసం చేయడం జరిగింది. కాళ్ళు, ముక్కులు, ఒక ఆర్కిటెక్చర్ని ధ్వంసం చేస్తే వాళ్ళ యొక్క ఔన్నతి మొత్తాన్ని ధ్వంసం చేసినట్టే. చూడండి, ఎంత మంచి ఆర్కిటెక్చరు. ఇలాంటి ఆర్కిటెక్చరు ఉండబట్టే దీన్ని నేషనల్ హెరిటేజ్ సైట్గా గుర్తించాడు. 1000 years బ్యాక్ టెంపుల్ అంటే ఇది ఎవరు నమ్మరు. ఎందుకంటే ఇంకా ఇంత ధ్వంసం చేయబడినా కూడా ఈ యొక్క ఆర్కిటెక్చర్ ఇంత అందంగా ఇలా ఉండడానికి కారణం ఏంటంటే అప్పుడు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. చూడండి, ఇది గణపతి స్టాచ్యూ ఎంత బాగుందో చూడండి. ఇలాంటి టెంపుల్, దీనికి ఎదురుగా మనకు నందీశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ చాలామంది టూరిస్టులు వేరే స్టేట్ కూడా వస్తుంటారు. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఇక్కడ ఉండే శివలింగం కూడా చాలా పెద్దది. చూడండి, ఈ ఆర్కిటెక్చర్ చూడండి. ఇలాంటి ఆర్కిటెక్చర్ మీకు ఎక్కడ దొరకదు. 1000 years బ్యాకే ఇలాంటి ఆర్కిటెక్చర్ ఉంది. అన్ని ఇంటర్లాక్డ్ సిస్టంతో పెట్టుబడింది. చూడండి,
ఇక్కడ మనకు గైడ్ కూడా దొరుకుతాడు. హలో, ఇక్కడ ఈ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక గైడ్ కూడా ఉంటాడు. ప్రజెంట్ ఆ గైడ్ వాళ్ళకి కొంతమంది టూరిస్టులకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇలాంటి టెంపుల్ మన ఇండియాలో ఉండడం మన అదృష్టం. మన తెలుగు ప్లేస్లో ఉండడం ఇంకా మంచి గుర్తింపు కలిగిన ప్లేస్ ఇది. చూడండి, ఈ అన్ని ఇంటర్లాక్డ్ సిస్టంతో పెట్టబడింది. ఈ డిజైన్స్ ఇప్పుడున్న ఆర్కిటెక్చర్, ఇప్పుడున్న ఇంజనీర్లు కూడా చేయలేరు ఇంత మంచిగా. చూడండి, ఇది అసలు వెరీ ఫేమస్ అనమాట. చూడండి, ఈ ఆర్కిటెక్చర్ చూడండి. ఇది మొత్తం పాలరాయే. ఇది చూడండి, ఇదంతా పాలరాతితో నిర్మించారు. ఇంత బాగా ఎంత చిన్న ఆర్కిటెక్చర్ ఉన్నదో చూడండి. మీకు ఇంత మంచి ఆర్కిటెక్చరు మీకు దొరకదు. ఈ స్టోన్ చూడండి, గ్రేట్ ఆర్కిటెక్చరు. ఇంత పెద్ద ఆర్కిటెక్చరు. టెంపుల్కి ఇక టూరిస్టులు చాలా ఎక్కువ మంది వస్తుంటారు. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్. ఇది లోపల దేవుని చూడవచ్చు. ఆ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, లార్డ్ శివ ఈయన గైడు. చాలా ఫేమస్ టెంపుల్. గ్రేట్ ఆర్కిటెక్చర్. ఇక్కడ దీనికి అంటే దీని పక్కన కూడా చాలా చిన్న టెంపుల్స్ ఉండే, అవన్నీ ధ్వంసం అయిపోయినాయి. అవన్నీ అప్పుడు వాళ్ళు పెద్ద పిరంగులతో కొట్టి ధ్వంసం చేశారు. ఇక్కడ చూడొచ్చు, ధ్వంసమైన గుడి యొక్క మొత్తం సంబంధించిన రాళ్ళన్నీ పేర్చారు, నెంబరింగ్ పెట్టి. మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ కూడా రీకన్స్ట్రక్ట్ చేస్తుంది. ఇది రీకన్స్ట్రక్ట్ చేయబడుతున్న గుడి. ఇక్కడ ఉండే ఈ శిల్పాలు చూడండి, అసలు చాలా మామూలు ఫేమస్ కాదు. గ్రేట్.